నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. పంటల మార్పిడిపై రైతులు దృష్టి పెట్టాలన్న మంత్రి తుమ్మల. మార్కెట్లో డిమాండ్ ఉన్న పప్పు ధాన్యాలను పండించాలని సూచన. అల్పాహార పథకంతో 1,40,000 విద్యార్థులకు లబ్ధి. పోషకాహారం అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్న పొన్నం. అమెరికా ఇరాన్ ఒప్పందంతో ప్రపంచ వాణిజ్యానికి ఊరట. హర్ముజ్లో చమురు రవాణా ప్రారంభించాలని ట్రంప్ పిలుపు. లెబనాన్పై ఇజ్రాయెల్ దాడుల వల్లే ఒప్పందంలో జాప్యం. నెతన్యాహు శాంతిని చెడగొట్టేందుకు యత్నించారన్న ట్రంప్. నోయిడా ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయిన తొలి విమానం. విమానాశ్రయానికి భూములిచ్చిన రైతుల ప్రయాణం. ఎట్టకేలకు పశ్చిమాసియాలో శాంతియుత వాతావరణం తిరిగి నెలకొంది. అమెరికా ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరింది. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓ ప్రకటన చేశారు. ఇకపై సుంకం లేకుండా హర్ముజ్ జలసంధి తెరుచుకుంటుందని తెలిపారు. ప్రపంచ నౌకలు తమ ఇంజిన్లు స్టార్ట్ చేసి చమురు రవాణా మొదలు పెట్టాలని ట్రంప్ పిలుపునిచ్చారు. అమెరికా ఇరాన్ మధ్య యుద్దంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రపంచ వాణిజ్యానికి ఈ ఒప్పందంతో ఊరట లభించింది. పశ్చిమాసియాలో శాంతి పవనాలు వీచాయి. ఇరాన్తో శాంతి ఒప్పందం కుదిరినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఒప్పందానికి సహకరించిన అందరికీ అభినందనలు తెలిపారు. ఇకపై సుంకం లేకుండా హర్మూజ్ జలసంధి తెరుచుకుంటుందని ట్రూత్ సోషల్ ద్వారా ట్రంప్ ప్రకటించారు. తన 80వ పుట్టినరోజు సందర్భంగా శ్వేతసౌధంలో జరగనున్న యూఎఫ్సీ కార్యక్రమానికి కొన్ని గంటల ముందు ఈ పోస్టు పెట్టారు. ఇరాన్ ఓడరేవుల దిగ్బంధం ఎత్తివేయాలని తమ నౌకాదళాన్ని ఆదేశించినట్లు ట్రంప్ పేర్కొన్నారు. ప్రపంచంలోని నౌకలు తమ ఇంజిన్లను స్టార్ట్ చేసి హర్మూజ్ జలసంధి ద్వారా చమురు రవాణా మొదలుపెట్టాలని ట్రంప్ పిలుపునిచ్చారు. అంతకుముందు అమెరికా ఇరాన్ శాంతి ఒప్పందం విషయంలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇరుపక్షాలు సయోధ్యకు చేరువైన వేళ లెబనాన్ రాజధాని బీరూట్పై ఇజ్రాయెల్ దాడులు చేయగా పరిస్థితులు సంక్లిష్టంగా మారాయి. హిజ్బుల్లా స్థావరాల్ని ఐడీఎఫ్ లక్ష్యంగా చేసుకుంది. ఈ దాడుల్లో 3 మృతి చెందగా 6 గాయపడ్డారని బీరూట్ అధికారులు తెలిపారు. హిజ్బుల్లా సీనియర్ కమాండర్ అలీ మూసా దగ్డక్ను తాము హతమార్చామని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. ఈ దాడులపై ఇరాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తాము ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించింది. లెబనాన్లో దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్పై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు ఫోన్ చేశానని, అసలు ఈ దాడి ఎందుకు చేయాల్సొచ్చిందని ప్రశ్నించినట్లు ఓ వార్తా సంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. సంయమనం పాటించాలని, దాడులకు దిగొద్దని ఇరు దేశాల్ని కోరినట్లు ట్రంప్ తెలిపారు. అమెరికాతో శాంతి ఒప్పందాన్ని ఇరాన్ ధృవీకరించింది. అమెరికాతో యుద్దానికి తక్షణమే ముగింపు పలుకుతూ ఒక అవగాహనకు వచ్చామని ఇరాన్ ఉప విదేశాంగ మంత్రి కజెం గరీబాబాదీ వెల్లడించారు. ఈ చారిత్రాత్మక ఒప్పందానికి సంబంధించిన అధికారిక సంతకాల కార్యక్రమం జూన్ 19న స్విట్జర్లాండ్లోని జెనీవా నగరంలో జరగనుందని చెప్పారు. ఆ తర్వాతే తుది ఒప్పందం కోసం 60 రోజుల చర్చల ప్రక్రియ ప్రారంభం కానుందని పేర్కొన్నారు. శత్రుత్వాలకు ముగింపు పలకడం, దిగ్బంధనాన్ని ఎత్తివేయడం, ఇరాన్ ఆస్తులను విడుదల చేయడంపై వాషింగ్టన్ తన హామీలను నెరవేర్చాల్సి ఉందన్నారు. జూన్ 19న జరిగే అధికారిక సంతకాల కార్యక్రమం రోజే భవిష్యత్తు చర్చల విధి విధానాలను ఖరారు చేయడానికి ఇరు దేశాల ప్రతినిధులు సమావేశమవుతారని ఆయన తెలిపారు. అమెరికా ఇరాన్ మధ్య ముసాయిదా అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకునేందుకు ఖతార్ మధ్యవర్తులు టెహ్రాన్లో దాదాపు 14 నుంచి 15 గంటల పాటు సుదీర్ఘ చర్చలు జరిపారని గరీబాబాదీ తెలిపారు. ఇరాన్ తరపున ముసాయిదాకు సంబంధించి తాము సూచించిన తుది సవరణలకు వారిని సమర్పించాలని ఆయన పేర్కొన్నారు. ఆ సవరణలన్నింటినీ వారు అంగీకరించడంతో అవగాహన ఒప్పందం కుదిరిందని గరీబాబాదీ వివరించారు. ఇరాన్ తన ముఖ్యమైన డిమాండ్లు, ప్రతిపాదనలన్నింటినీ ఈ ముసాయిదా ఒప్పందంలో పొందుపరిచిందని, ఒప్పందంపై సంతకాలు పూర్తయిన తర్వాత ఈ పూర్తి పాఠాన్ని బహిరంగపరుస్తామని ఇరాన్ నేత పేర్కొన్నారు. ఈ అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నంత మాత్రాన శత్రువును పూర్తిగా నమ్ముతున్నట్లు కాదన్నారు. అమెరికా తన కట్టుబాట్లను ఎలా నెరవేరుస్తుందో తాము నిశితంగా పర్యవేక్షిస్తామని గరీబాబాదీ వ్యాఖ్యానించారు. ఈ ఒప్పందంపై ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కీలక ప్రకటన విడుదల చేసింది. అమెరికాతో కుదిరిన ఒప్పందంలో భాగంగా లెబనాన్ సహా అన్ని ఫ్రంట్లలో
తక్షణమే యుద్ధ కార్యకలాపాలను నిలిపివేయడం, అలాగే ఇరాన్ రేవులపై ఉన్న అమెరికా నౌకాదళ దిగ్బంధనాన్ని పూర్తిగా ఎత్తివేయడం వంటి అంశాలు ఉన్నాయని తెలిపింది. లెబనాన్ రాజధాని బీరూట్ శివార్లలో ఇరాన్ మద్దతు ఉన్న హెజ్బొల్లాను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ జరిపిన దాడితో ఇంతకుముందు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ ప్రతిజ్ఞ చేయడంతో ఒక దశలో శాంతి ఒప్పందం కుదురుతుందా లేదా అనే సందిగ్ధత ఏర్పడింది. అయినప్పటికీ ముసాయిదాను ఇరు దేశాలు ఖరారు చేసుకున్నాయి. ఫిబ్రవరి చివరిలో ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడులతో యుద్ధం ప్రారంభమైంది. ఇది ప్రాంతీయంగా విస్తరించి ప్రపంచ ఇంధన సరఫరాకు అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధిలో నౌకా రవాణాను తీవ్రంగా దెబ్బతీసింది. తాజా ఒప్పందంతో హర్ముజ్లో నౌకల రాకపోకలు సజావుగా సాగనున్నాయి. ఇరాన్తో శాంతి ఒప్పందాన్ని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు దాదాపు చెడగొట్టే ప్రయత్నం చేశారని ట్రంప్ ఆరోపించారు. లెబనాన్ రాజధాని బీరూట్పై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడి వల్లే వాషింగ్టన్, టెహ్రాన్ మధ్య ఒప్పందం కుదరడంలో జాప్యం జరిగిందని ఆయన విమర్శించారు. ది న్యూయార్క్ టైమ్స్ పత్రిక ప్రతినిధులతో ఫోన్లో మాట్లాడిన క్రమంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. నెతన్యాహును ఉద్దేశించి మాట్లాడిన ట్రంప్ ఆయన చాలా కష్టమైన వ్యక్తి అని పేర్కొన్నారు. ఇరాన్తో శాంతి ఒప్పందం కుదిరినందుకు ఇజ్రాయెల్ తమకు ఎంతో కృతజ్ఞతతో ఉండాలని ట్రంప్ అన్నారు. ఒకవేళ ఇరాన్ చేతికి గనక అణ్వాయుధం చిక్కి ఉంటే 2 గంటల్లో ఇజ్రాయెల్ భూమి మీద లేకుండా ఉండేదని ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్తో శాంతి చర్చలు తుది దశకు చేరుకున్న సమయంలో బీరూట్పై ఇజ్రాయెల్ దాడి చేయడం పట్ల ట్రంప్ అసహనం వ్యక్తం చేశారు. ఇరాన్తో కుదిరిన శాంతి ఒప్పందంతో హర్ముజ్ జలసంధిలో నౌకల రాకపోకల పునరుద్ధరణ జరుగుతుందని ట్రంప్ ప్రకటించడం భారత్కు భారీ ఊరటనిచ్చింది. ట్రంప్ ప్రకటనతో అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధర 4% తగ్గి బ్యారెల్కు $84లకు చేరుకుంది. యుద్ధ ఉద్రిక్తతల సమయంలో ఇది $119 మేర ఉంది. సౌదీ అరేబియా, ఇరాక్, యుఏఈ, ఖతార్ తదితర గల్ఫ్ దేశాల నుంచి భారత ఇంధన దిగుమతులకు హర్ముజ్ జలసంధే ప్రధాన మార్గం. హర్ముజ్లో రాకపోకలు సజావుగా సాగితే ఇంధన సరఫరాపై ఆందోళనలు తొలగిపోతాయి. అంతర్జాతీయంగా చమురు ధరలు, నౌకా రవాణా ఖర్చులు తగ్గడం వల్ల దేశీయంగా ద్రవ్యోల్బణం అదుపులోకి వస్తుంది. దిగుమతుల బిల్లు తగ్గుతుంది. రూపాయి విలువ బలపడే అవకాశాలు ఉన్నాయి. దేశీయ చమురు సంస్థలు ప్రతిరోజు ఎదుర్కొంటున్న నష్టాలు కూడా క్రమంగా తగ్గుతాయి. విమానయానం, రవాణా, ఎరువులు, పెట్రోకెమికల్స్ వంటి కీలక రంగాలకు చమురు ధరల తగ్గింపు మేలు చేయనుంది. ఉద్రిక్తతల సమయంలో దేశీయంగా ఇంధన కొరత రాకుండా ఉండేందుకు భారత్, రష్యా, ఆఫ్రికా, అమెరికా వంటి ప్రత్యామ్నాయ దేశాల నుంచి దిగుమతులను పెంచుకొని వ్యూహాత్మకంగా వ్యవహరించింది. అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరింది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఏపీఎన్ఆర్టీ అధ్యక్షులు డాక్టర్ రవికుమార్ వేమూరు గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మ. శాంతి ఒప్పందంతో ప్రపంచ దేశాలకు ఎలాంటి ఊరట లభించనుంది? అంటే ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు ఈ యుద్ధం ఆగిపోవాలనే కోరుకుంటాయండి. వాళ్ళు కావాలనుకుంటే ఇది మొదలైంది కాదు. కానీ అసలు అమెరికాకి జరుగుతున్న నష్టం కంటే మిగిలిన దేశాలకు జరిగిన నష్టం ఎక్కువ దీని మూలన. ఎందుకంటే వాళ్ళకి ఎనర్జీ సెక్యూరిటీ ఆల్రెడీ ఉంది కదా, దే ఆర్ సెల్ఫ్ సఫిషియెంట్ ఇన్ దేర్ ఆయిల్. అందుకని మిగిలిన దేశాల్లో ఇన్ఫ్లేషన్ పెరిగిపోయింది, మిగిలిన దేశాల్లో స్టాక్ మార్కెట్లు పడిపోయినాయి. కానీ
అమెరికా మార్కెట్ వరకు అమెరికాలో ఉన్న ఇన్ఫ్లేషన్ కూడా రీజనబుల్ గా కంట్రోల్లోనే ఉంది ఇప్పుడు దాకా. కాకపోతే ఆ రెండు దేశాలు కూడా యుద్ధం ఆగిపోతే బాగుండనే కోరుకుంటున్నాయి. కానీ వాళ్ళిద్దరికీ లోకల్ గా ఉన్న ఇంటర్నల్ పొలిటికల్ ఇష్యూస్ ఉన్నాయి. అంటే బోత్ ఆఫ్ దెమ్ వాంట్ టు స్టాప్ ద వార్ అండ్ అగైన్ క్లెయిమ్ విక్టరీ. ప్రస్తుతానికి ట్రంప్ గారు నేను గెలిచానంటున్నారు, ఇరాన్ వాళ్ళు కూడా మేము గెలిచామంటున్నాం. ఇప్పుడు ద డెవిల్ ఈజ్ ఇన్ ద డీటెయిల్స్ అంటారు. అంటే స్మాల్ ప్రింట్ లో ఏముంది అని. ఇది MOU కదా, MOU పెట్టుకున్న తర్వాత యాక్చువల్ గా న్యూక్లియర్ మెటీరియల్ ని ఎట్లా హ్యాండిల్ చేస్తారు, ఇరాన్ కి వరల్డ్ వైడ్ గా ఫ్రీజ్ అయిపోయిన డిపాజిట్లు ఎప్పుడు రిలీజ్ చేస్తారు, యాక్చువల్ గా హార్మోజ్ స్ట్రైట్ ని ఎప్పుడు ఓపెన్ చేస్తారు అనేది పెద్ద క్వశ్చన్ అందరికి. ఇన్ ప్రిన్సిపల్ దే అగ్రీడ్ దట్ ఆల్ 3 ఆఫ్ దెమ్ నీడ్ టు బి అడ్రస్డ్. కానీ చాలా అంతరం ఉంది రెండింటికి. అంటే అమెరికా రిలీజ్ చేస్తున్న ప్రెస్ నోట్స్ కి, ఇరాన్ రిలీజ్ చేస్తున్న ప్రెస్ నోట్స్ కి చాలా తేడా ఉంది. సో మన దేశం అంటే భారతదేశం రిలేషన్ లో అయితే ముందు మనకి ఆ స్ట్రైట్ ఓపెన్ అయ్యి దుబాయ్ నుంచి, ఖతర్ నుంచి, కువైట్ నుంచి మనకు వచ్చే న్యాచురల్ గ్యాస్ కానీ ఆయిల్ కానీ వస్తే మన ఎక్స్పోర్ట్లు అవి మొదలైతే మనకి విల్ గెట్ లాట్ ఆఫ్ రిలీఫ్. అవి నెమ్మదిగా 2 నెలలు కాకపోతే 3 నెలలు తీసుకుంటారు. దట్ షుడ్ బి ఓకే. మనందరూ తెలుసు కదా, మన ప్రపంచం మొత్తం మీద 20% గ్యాస్ సప్లై అక్కడి నుంచి వస్తుంది. మన ఇండియాకి న్యాచురల్ గ్యాస్ అయితే 60% అక్కడి నుంచి వస్తుంది. ఇప్పుడు మనకి అమెరికా నుంచి కొంత కొంటున్నాం, మొన్న వెనిజువేలా నుంచి కొనిపించారు కదా మన ట్రంప్ గారు, తర్వాత రష్యా నుంచి కొంటున్నాము. స్టిల్ మన దేశంలో ఇన్ఫ్లేషన్ బాగా పెరగడానికి కారణం ఈ భయాలే. అంటే ఇది ఎన్ని రోజులు కంటిన్యూ అవుతుంది, వాళ్ళు ఇండివిజువల్ ఆయిల్ ప్రొడక్షన్ ఫెసిలిటీస్ ని కూడా బాంబ్ చేస్తారా. సో లుక్స్ ఇట్ ఈస్ ఎ గుడ్ థింగ్ టు హ్యాపెన్, కానీ ఐ డోంట్ థింక్ వీ కెన్ బ్రీత్ ఈజీ యెట్. సార్, అలాగే ఇప్పుడు అమెరికాతో ఒప్పందంతో ఇరాన్ కు ఏ అంశాలపై హామీ లభించిందంటారు? అది యాక్చువల్ టెక్స్ట్ ఇంకా రిలీజ్ చేయలేదండి. 3 విషయాల్లో మెయిన్ గా కొట్టుకుంటున్నారు. ఇప్పుడు ఇరాన్ అసెట్స్ వీళ్ళు ఎప్పుడో ఒక 7-8 ఏళ్ల క్రితం ఫ్రీజ్ చేసేసారు. అంటే ఇరాన్ డిపాజిట్లు అవి రిలీజ్ చేసిన తర్వాతే మేము డిస్కషన్స్ లోకి వస్తామని ఇరాన్ రిలీజ్ చేస్తుంది ప్రెస్ లో. మరి నిన్న JD వాన్స్ గారేమో దానికి దీనికి సంబంధం లేదు, వీళ్ళు చెప్పిన పని అంతా చేసేదాకా ₹1 కూడా రిలీజ్ చేయమన్నారు. అది ఫస్ట్ ఇష్యూ. సెకండ్ మేజర్ ఇష్యూ ఏంటంటే ఈ న్యూక్లియర్ మెటీరియల్. వీళ్ళు ఏం చేశారంటే లాస్ట్ టైం ట్రంప్ గారు ఒబామా గారు ఒప్పందం నుంచి బయటకు వచ్చిన తర్వాత వీళ్ళు ఎన్రిచ్ చేయడం మొదలుపెట్టారు యురేనియం ని. ఇప్పుడు అది 60% ఏమో అయింది. సో దాంతో బాంబు తయారు చేయొచ్చు అనేది ఇజ్రాయెల్ వాదన, అమెరికా వాదన. సో వీళ్ళు ఏమంటున్నారు, మీరు ఎన్రిచ్ చేయడానికి వీల్లేదు, ఇప్పుడు దాకా ఎన్రిచ్ చేసిన యురేనియం మాకు ఇచ్చేయండి అంటున్నారు. వాళ్ళది ఒప్పుకోవట్లేదు, మా కంట్రీ రైట్ కదా అంటున్నారు. ఈ MOUలో దాని గురించి ఏమన్నారంటే నెక్స్ట్ 30 days లో మేము డిస్కస్ చేసుకుంటాం అన్నారు. కానీ ఇప్పటికి 10 ఏళ్ల నుంచి జరుగుతుంది ఈ డిస్కషన్లు. ఇప్పుడు దాకా కుదరని ఒప్పందం ఇప్పుడు కుదురుద్ది అనుకోవటానికి మరి అసలు ఎంత పెట్టుకోవచ్చు అనేది నో వన్ ఇస్ ష్యూర్. ఇంతకు ముందుకి ఇప్పుడు తేడా ఏంటంటే ఇరాన్ థింక్స్ దే హ్యావ్ అన్ అప్పర్ హ్యాండ్. అంటే ఈ వార్లో వాళ్ళు ఓడిపోలేదు అనేది వాళ్ళ వాదన, అమెరికా భయపడిపోయింది అని. సో ఇప్పుడు వాళ్ళ స్టాన్స్ ఇంకా కఠినంగా ఉండొచ్చు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ట్రంప్ గారు ఒబామా గారు పిచ్చి అగ్రిమెంట్ పెట్టుకున్నారు, నేను బెటర్ అగ్రిమెంట్ చేస్తానని చెప్తున్నారు. మరి దాని ప్రకారం వెనక తగ్గడానికి ఆయనకి అవకాశం లేదు. 2 మూడోది హార్మోజ్ స్ట్రైట్. హార్మోజ్ స్ట్రైట్ ఇప్పుడు దాకా ఫ్రీ కదా, ఇప్పుడు గోయింగ్ ఫార్వర్డ్ దెర్ ఇస్ గోయింగ్ టు బి టోల్ అన్నారు. అంటే టోల్ పెట్టడానికి వీలు లేదని వీళ్ళు ఆర్గ్యూ చేశారు. నా ఇరాన్ అంటుంది మేము టోల్ పెట్టము, సర్వీస్ ఛార్జ్ పెడతాము, ఎందుకంటే వచ్చిపోయే షిప్లన్నింటినీ మేము ప్రొటెక్ట్ చేస్తాం అంటున్నారు. సమ్హౌ ఆర్ అదర్ దే ఆర్ గోయింగ్ టు ఛార్జ్ సంథింగ్ అని ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ ఒపీనియన్. దానికి కూడా క్లారిటీ లేదు. దీంట్లో ఓపెన్ చేస్తామన్నారు కానీ కంప్లీట్ గా ఫ్రీగానా కాదా అని. అమెరికా వాళ్ళము అంతా ఫ్రీ అంటున్నారు, ఇరాన్ వాళ్ళం లేదు మేము ఓమన్ కలిసి కంట్రోల్ చేస్తాం అంటున్నారు. తర్వాత ఇప్పుడు వీళ్ళ అగ్రిమెంట్ కుదరంగానే పూర్తిగా ఓపెన్ అవుద్దా అంటే దట్ ఇస్ అ బిగ్ ఎఫ్. ఎందుకంటే వీళ్ళు బోల్డ్ అని మైన్స్ పెట్టారు, ఆ మైన్స్ పెట్టారు కానీ తీసే టెక్నాలజీ పూర్తిగా వీళ్ళ దగ్గర లేదు, అమెరికా దగ్గర కూడా లేదు.
సో ఇప్పుడు ఆ నార్వే దగ్గర నుంచి ఎక్కడి నుంచో తెచ్చి ఆ మైన్ స్వీపింగ్ చేస్తారంటున్నారు. సో నేను అనుకోవడం ట్రాఫిక్ ఈ యుద్ధం రావడానికి ముందు లెవెల్కి వెళ్ళాలంటే ఇట్ మే స్టిల్ టేక్ 2-3 months. సార్, ఈ ఒప్పందంతో యుద్ధం పూర్తిగా ముగిసినట్లు భావించవచ్చు అంటారా? అంటే 2 కంట్రీలు యుద్ధం వద్దనే కోరుకుంటున్నాయండి. సో ముగుస్తుంది అనే తెలుస్తుంది. అది ఇప్పుడే ముగుస్తుందా, మళ్ళీ చిన్న చిన్న స్క్రిమిష్ ఉంటాయో తెలియదు. తర్వాత వీళ్ళు ఇజ్రాయెల్ లెబనాన్ మీద దాడి చేయకుండా ఉండాలని ఒక కండిషన్ పెట్టారు ఎంఓయూలో. మీరు చూశారు కదా, అగ్రిమెంట్ గంట ముందు కూడా వాళ్ళు బాంబులు వేశారు లెబనాన్ మీద. నిన్న నెతన్యాహు గారు మేము లెబనాన్ ఎట్టి పరిస్థితుల్లో ఖాళీ చేయమంటున్నాడు. మరి ఇరాన్ ఎంత గట్టిగా పట్టుకుంటది అనేది మనకు నెక్స్ట్ 30 days లో తెలుస్తుంది. అంటే వీళ్ళకి ఫైనాన్షియల్ ఇంట్రెస్ట్ ముఖ్యమా, న్యూక్లియర్ మెటీరియల్ ముఖ్యమా, వీళ్ళ ప్రాక్సీలు అంటే హెజ్బుల్లాని హమాస్ని ప్రొటెక్ట్ చేయడం ముఖ్యమా అనేది. ఆ మూడిట్లో మరి కొంత గివ్ అండ్ టేక్ ఉండాలి. అన్ని అమెరికానే ఒప్పుకోదు. ఇరాన్ ఎన్ని ఒప్పుకుంటది, అమెరికా ఎంత ఒప్పుకుంటది అనేది నెక్స్ట్ 30-60 days లో తెలుస్తుంది. నేను కూడా మళ్ళీ ఇక ఫుల్ స్కేల్ వార్ రాకపోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సార్, మీ అభిప్రాయం తెలియజేసినందుకు. పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపితేనే ప్రభుత్వ పథకాలు అందుతాయనే విధంగా తల్లిదండ్రులను ప్రోత్సహిస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సర్కారు బడులను పటిష్టం చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1269 పాఠశాలల్లో తొలి రోజే బ్రేక్ఫాస్ట్ పథకానికి సంబంధించి రాజ్భవన్ స్కూల్లో పథకాన్ని మంత్రి ప్రారంభించారు. విద్యార్థులతో కలిసి పొన్నం అల్పాహారం చేశారు. సర్కార్ పాఠశాలలు పటిష్టపరచడంలో అధికారులు, ఉపాధ్యాయులు, సంఘాలు, స్థానిక ప్రజాప్రతినిధులు భాగస్వాములు కావాలని పొన్నం సూచించారు. మరోవైపు బ్రేక్ఫాస్ట్ పథకం ప్రారంభోత్సవంలో ప్రోటోకాల్ వివాదం నెలకొంది. కార్యక్రమానికి తనను ఆహ్వానించలేదని ఎంపీ అనిల్ కుమార్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రసంగించేందుకు అనిల్ కుమార్ నిరాకరించారు. కార్యక్రమం చివరిలో కలెక్టర్ ప్రియాంకాల ప్రోటోకాల్కు సంబంధించి వివరణ ఇవ్వడంతో సమస్య సద్దుమణిగింది. స్కూల్ డ్రాప్అవుట్స్ తక్కువ చేయడంతో పాటుగా మరి వివిధ రకాల ఉపాధి కోసం ఉదయాన్నే పనులు వెళ్లేటువంటి తల్లిదండ్రులు ఆకలి మంటతో పాఠశాలకు వచ్చే విద్యార్థుల యొక్క అంశాన్ని గ్రహించి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఉదయం పూట అల్పాహార కార్యక్రమాన్ని ఈరోజు హైదరాబాద్ రాజ్భవన్ స్కూల్లో ప్రారంభం చేయడం జరిగింది. హైదరాబాద్లోనే దాదాపు 93,000 మంది విద్యార్థులుంటే రాష్ట్ర వ్యాప్తంగా 29 లక్షల మంది విద్యార్థులకు మరి కార్యక్రమం కొనసాగుతుంది. తొందరలో వీలైనంత తొందరగా, దీనికి టైం కంటే ఎక్కువ కూడా తొందరగా కొంత అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న మౌలిక సదుపాయాలను కలుగజేస్తూ వెంటనే చేస్తాం. మొత్తం మందికి 100% ఇవ్వాలనేటువంటిది ఆలోచన. అక్కడ కొంతమందికి ఈ వాళ్ళ ట్రస్టుల ద్వారా ఇప్పుడు ఇక్కడ మన్నా ట్రస్ట్ చేస్తూ ఉంది. దాని తర్వాత హరే రామ హరే కృష్ణకు సంబంధించిన కొన్ని జిల్లాలు తీసుకుంటున్నా. అట్లా క్వాలిటీ ఫుడ్ దగ్గర ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఆ ట్రస్టుల సహకారంతో ఆర్గనైజేషన్ కూడా వాళ్ళకే ఎంత కొంత వ్యవహారం ఆర్థికంగా మద్దతునిస్తూ కూడా ప్రభుత్వ ఖర్చుతో కూడా వాళ్ళని ఇన్వాల్వ్ చేయడం ద్వారా ట్రాన్స్పరెన్సీ అండ్ ఎఫిషియన్సీ అండ్ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ఉండాలనే దాని మీద ఆలోచన చేస్తారు. వేసవి సెలవులు ముగియడంతో రాష్ట్ర వ్యాప్తంగా బడిగంట మోగింది. తొలి రోజు విద్యార్థుల రాకతో పాఠశాలలు కలకలలాడుతున్నాయి. ఉదయం విద్యార్థులు వారి తల్లిదండ్రులతో కలిసి స్కూల్స్ కు చేరుకున్నారు. పలు ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను ఆకర్షించేందుకు ఉపాధ్యాయులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 1269 ప్రభుత్వ పాఠశాలల్లో బ్రేక్ఫాస్ట్ పథకానికి శ్రీకారం చుట్టడంతో విద్యార్థుల్లో సరికొత్త ఉత్సాహం ఉట్టిపడింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. వేసవి సెలవులు ముగియడంతో హైదరాబాద్లో విద్యార్థులు బడిబాట పట్టారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అల్పాహార కార్యక్రమం ప్రారంభం కావడంతో పిల్లల్లో జోష్ పెరిగింది. హైదరాబాద్లో ప్రభుత్వ బడులతో పాటు ప్రైవేటు పాఠశాలల్లోకి మొదటి రోజే విద్యార్థులు బారులు తీరారు. స్కూల్ గేట్ వద్ద పిల్లలు కొత్త బ్యాగులతో యూనిఫామ్లో వస్తున్న దృశ్యాలు చూపర్లను ఆకట్టుకున్నాయి.
రాష్ట్రంలో వేసవి సెలవులు ముగియడంతో విద్యార్థులు ఉత్సాహంగా బడిబాట పట్టారు. కరీంనగర్, ఆదిలాబాద్, హన్మకొండ, నిర్మల్, మంచిర్యాల, కుమ్రం భీం, ఆసిఫాబాద్ జిల్లాలోని పాఠశాలల్లో తొలి రోజున పండుగ వాతావరణం సంతరించుకుంది. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను ఆకర్షించేందుకు ఉపాధ్యాయులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఉపాధ్యాయుల ఆత్మీయ స్వాగతంతో విద్యార్థుల్లో సరికొత్త ఉత్సాహం ఉట్టిపడింది. కొత్తగా ప్రవేశం పొందిన వారికి చాక్లెట్లు పంచిపెట్టారు. హనుమకొండలో తొలి రోజునే విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు అందజేసేందుకు విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉదయం వేడివేడి అల్పాహారం అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దీంతో ప్రభుత్వ పాఠశాలలు మరోసారి విద్యార్థుల సందడితో కలకల్లాడనున్నాయి. పాఠశాలల పునఃప్రారంభం రోజే నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలో ఓ విద్యార్థి విద్యుత్ షాక్కు గురయ్యాడు. గేట్కు మామిడి తోరణం కట్టేందుకు స్కూల్కు పక్కనే ఉండే విద్యార్థి రామ్ చరణ్ను ఉపాధ్యాయులు పిలిచారు. గేట్ ఎక్కి తోరణం కడుతుండగా రామ్ చరణ్కు విద్యుత్ తీగలు తగిలి షాక్కు గురయ్యాడు. రామ్ చరణ్ను హుటాహుటిన దేవరకొండలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కొండమల్లేపల్లిలోని ప్రైవేటు స్కూల్లో రామ్ చరణ్ చదువుతున్నాడు. హైదరాబాద్ మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ విషాదకర ఘటన జరిగింది. ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై మహేష్ జాదవ్ అనే ఇంటర్ విద్యార్థి మృతి చెందాడు. ఈ ఘటన శనివారం రాత్రి జరగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇంట్లో అగరబత్తి వెలిగించేందుకు అగ్గిపెట్ట కోసం దుకాణానికి మహేష్ వెళ్లాడు. అయితే ఆ రోజు కురిసిన వర్షాలతో కిరాణా దుకాణం సమీపంలో కరెంటు తీగలు నీటిలో పడి ఉన్నాయి. ఆ విషయాన్ని గమనించని మహేష్ ఆ విద్యుత్ వైర్లపై అడుగుపెట్టగా ఒక్కసారిగా కరెంటు షాక్కు గురై అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఈ ప్రమాదాన్ని గమనించిన స్థానికులు అతన్ని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు పునఃప్రారంభం కావడంతో రవాణా శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ఎక్కడికక్కడ పాఠశాలల బస్సులకు తనిఖీలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ శివారు ఆరంగర్లో ప్రైవేటు పాఠశాలల బస్సుల్లో ఆర్టీఓ అధికారులు దాడులు జరిపారు. ఆరంగర్ చౌరస్తా, పోలీస్ అకాడమీ వద్ద నిబంధనలు పాటించకుండా విద్యార్థులను తీసుకెళ్తున్న 6 బస్సులపై అధికారులు కేసులు నమోదు చేశారు. మేడ్చల్ జిల్లా రవాణా శాఖ అధికారులు కొరడా జులిపించారు. కొంపల్లి చౌరస్తా, సుచిత్ర ప్రాంతాల్లో నిబంధనలు పాటించని బస్సులపై కేసులు నమోదు చేశారు. ఉత్తరప్రదేశ్లోని ప్రతిష్టాత్మక నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయంలో కమర్షియల్ విమాన రాకపోకలు లాంఛనంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉదయం లక్నో నుంచి వచ్చిన ఇండిగో విమానం ఈ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయిన మొట్టమొదటి విమానంగా చరిత్ర సృష్టించింది. ఈ విమానాశ్రయం మొదటి దశ నిర్మాణానికి భూములను త్యాగం చేసిన జేవార్ ప్రాంతానికి చెందిన 172 మంది రైతులు ఈ తొలి విమానంలో ప్రయాణించారు. వీరితో పాటు జేవార్ ఎమ్మెల్యే ధీరేంద్ర సింగ్, యమునా ఎక్స్ప్రెస్ వే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అథారిటీ సీఈఓ రాకేష్ సింగ్ సహా పలువురు ఈ విమానంలో ప్రయాణించారు. 10 ఏళ్ల క్రితం అసాధ్యమనుకున్న ఈ ప్రాజెక్టును ప్రధాని మోదీ సుసాధ్యం చేశారని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు కొనియాడారు. నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయంలో కమర్షియల్ విమాన రాకపోకలు లాంఛనంగా ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే బలమైన రవాణా నెట్వర్క్ ఉండాలని చెప్పారు. నోయిడా విమానాశ్రయం కేవలం దేశానికే కాకుండా అంతర్జాతీయంగా కూడా సేవలు అందిస్తుందని రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. बहुत खुशी का दिन है। ये काफी दिन लंबे समय से इंतजार था कि कब यहाँ से शुरू होने वाली है, तो आज वो दिन आ गया है। और यहाँ से आज जेवर इंटरनेशनल एयरपोर्ट से 4 डेस्टिनेशंस के लिए कमर्शियल ऑपरेशंस आज शुरुआत हो चुकी हैं। और आज खास ये रहेगा कि ये पहली बार हो रहा है कि जिन फार्मर्स ने, किसानों ने ये बनाने के लिए भूमि जिन्होंने योगदान दिया है, उनके साथ आदरणीय मुख्यमंत्री जी योगी आदित्यनाथ जी एक स्पेशल प्रोग्राम उन्होंने रखा है। और ये जो पहली उड़ान यहाँ से जो निकली है उसमें 170 किसान यहाँ के और महिलाएं, हमारे बहनें यहाँ से गए, लखनऊ गए हमारे आदरणीय मुख्यमंत्री जी से मिलने के लिए। और जिस तरह से ये नोएडा इंटरनेशनल एयरपोर्ट बना है, ये बहुत बड़ा विजन है। एक देश के लिए ही, देश के एयरपोर्ट्स के लिए एक बड़ा विजन है। ये विजन हमारे आदरणीय प्रधानमंत्री जी के सोच से बना है कि एक एरोट्रोपोलिस बनना चाहिए। ये दिल्ली के लिए तो एक दूसरे एयरपोर्ट की तरह काम करेगा ही,
पर ये वेस्टर्न उत्तर प्रदेश के लिए भी एक बड़ा कनेक्टिविटी का नेटवर्क बनेगा और यहाँ एरोट्रोपोलिस के तहत मैन्युफैक्चरिंग हब, आईटी सेक्टर का, एमआरओ का, अदर एविएशन रिलेटेड सर्विसेज का भी एक बड़ा हब बनने वाला है। तो रोजगार के संभावनाएं बहुत बड़े होने वाले हैं। तो आप सोच सकते हैं कि आगे जाते हुए देश में अगर गिने चुने 5 एयरपोर्ट आप निकालेंगे कि सबसे पोटेंशियल एयरपोर्ट्स कौन से हैं, उसमें जेवर सबसे पहले रहेगा। అమెరికాలోని మిస్సోరీలో జరిగిన విమాన ప్రమాదంలో 12 మంది మృతి చెందారు. స్కై డైవింగ్ కోసం ప్రయాణికులను తీసుకెళ్తున్న ఒక చిన్న విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న మొత్తం 12 మంది అక్కడికక్కడే మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. కాన్సాస్ నగరానికి దాదాపు 65 మైళ్ల దూరంలో ఉన్న బట్లర్ మెమోరియల్ విమానాశ్రయం సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. విమానం కూలిన వెంటనే మంటలు చెలరేగి ప్రమాద స్థలం భయానకంగా మారిందని హైవే పెట్రోల్ అధికారి జస్టిన్ ఎవింగ్ పేర్కొన్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. విమానాశ్రయానికి ఆనుకుని ఉన్న ఒక పొలంలో ఈ విమానం కుప్పకూలింది. ముందు జాగ్రత్త చర్యగా ప్రమాద స్థలానికి సమీపంలో ఉన్న రహదారిని అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. ఎంఎస్పీ ధరలకు పంటలను కొనుగోలు చేస్తామన్న కేంద్ర ప్రభుత్వం ఎందుకు కొనుగోలు చేయట్లేదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రశ్నించారు. కనీస ధరలు వస్తాయని ఆశగా సాగు చేసిన రైతులకు న్యాయం జరగట్లేదని తుమ్మల ఆవేదన వ్యక్తం చేశారు. జాంబాగ్లో టీజీ మార్క్ ఫెడ్ కార్యాలయంలో మొక్కజొన్న కొనుగోలుపై అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం సేకరించిన పంటలను కొనుగోలు చేయాలని తుమ్మల డిమాండ్ చేశారు. మీ బాధ్యతని రాష్ట్ర ప్రభుత్వాల మీద నెట్టేసి చేతులు దులుపుకొని మళ్లీ రాష్ట్ర ప్రభుత్వాలని విమర్శించటం, తద్వారా రాష్ట్ర రైతాంగాన్ని నష్టపెట్టడం అనేది మీకు భావ్యం కాదు. కాబట్టి మళ్ళీ ఒకసారి మీ ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాం. వీలైతే త్వరలోనే మంత్రుల బృందం కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్లి సంబంధిత మంత్రులందరినీ కూడా తెలంగాణ రాష్ట్రంలో మీ నిబంధనలకు అనుగుణంగా కొన్నటువంటి ఈ ఉత్పత్తుల్ని కొనుగోలు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తరపున ఒక డెలిగేషన్ పోవాలనేది ఒక ఆలోచన. కాబట్టి ఎన్నిసార్లు కలిసినా దానికి తగ్గట్టుగా మీరు ప్రతిస్పందించకపోవటం తెలంగాణ మీద కేంద్ర ప్రభుత్వం వివక్ష అని చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. తెలంగాణలో ఈ సంవత్సరం ప్రొక్యూర్ చేసినటువంటి వరి 75 లక్షల మెట్రిక్ టన్నులు భారతదేశం మొత్తం ప్రొక్యూర్ చేసిన దానికంటే ఎక్కువ. అంటే మరి మీ ఎంఎస్పీని పాటించినందుకు మాకు శిక్ష, మా రైతులకి ఈ ఇబ్బందులు కలగజేయడానికి కారణాలేంటి చెప్పాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. వారసత్వ ఉద్యోగాల్లో ప్రభుత్వం సింగరేణి కార్మికులకు అన్యాయం చేస్తోందని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత మండిపడ్డారు. మంచిర్యాల జిల్లా మందమర్రిలోని కాశీపేట గనిపై బొగ్గుబాయి బాట కార్యక్రమంలో భాగంగా గేట్ మీటింగ్ నిర్వహించారు. సింగరేణి సంస్థ రక్షణ కోసమే టీఆర్ఎస్ హెచ్ఎంఎస్తో కలిసి పనిచేస్తోందని కవిత స్పష్టం చేశారు. అక్కడ కూర్చొని పాలసీలు చేయాల్సినటువంటి ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం గారు ఇక్కడికి వచ్చి కార్మికులను మభ్యపెడుతూ మీకు చిన్న చిన్న వినతి పత్రాలు ఇచ్చిపోతున్నారు. అదా చేయాల్సిందేంది? సంతకం పెట్టి సింగరేణి సంస్థకు నష్టం రాకుండా ఏదైతే జెన్కోలో గానీ, ట్రాన్స్కోలో గానీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ నుంచి 50,000 కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నది సింగరేణికి. అది ఇవ్వాల మీరు ఒక సంతకం పెట్టి, అది ఇవ్వకుండా ఇక్కడికి వచ్చి కార్మికులు మభ్య పెడతా ఉన్నారు. పాలసీలు, విధానపరమైన నిర్ణయాలు చేయాల్సిన వాళ్ళు ఆ పని చేయాలి. ఇక్కడ ఉండి క్షేత్రస్థాయిలో కొట్లాడాల్సిన వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేయాలి. కానీ అట్లా కాకుండా మిమ్మల్ని వాళ్ళ కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఆ విషయాన్ని మీరు గమనించాలని మేము కోరుతా ఉన్నాం. ఇంతగానం అన్నిట్లో ప్రైవేటైజేషన్ తీసుకొస్తే మనకు వైద్యం ఖరీదైతే తప్పితే మనకు లాభం లేదు. కాబట్టి టీఆర్ఎస్ పార్టీ పాంచజన్యం అనేటటువంటి పథకం పెట్టినాం. అందులో కూడా మేము కోరేది ఒకటే, ఉచిత విద్య, ఉచిత వైద్యం తెలంగాణ బిడ్డలందరికీ రావాలని కోరుతా ఉన్నాం. ఇవ్వగలిగి ఉండి ఇవ్వడం లేదు కాబట్టి యాజమాన్యం మీద ఖచ్చితంగా పోరాటం చేస్తాం. దానికోసం హెచ్ఎంఎస్, టీఆర్ఎస్ కలిపి మీతో అందరికి కూడా అండగా ఉంటామని తెలియజేస్తున్నాం.